అందరికీ చేసేవాళ్ళు. ఈ అగ్గిపేట మచ్చ మాటలు ఒకసారి వినండి. ఈయన అగ్గిపేట మచ్చ కాదు, ఈయన పేరు పిట్టల దొర అని పెట్టాలి. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది నోరా తాటిమట్టన హరీష్ రావు? మీరు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ మామ ఫామ్ హౌస్లో ఒక కానిస్టేబుల్ కాల్చుకొని చనిపోయిండు. మీరు చెప్పే పనులు చెయ్యలేక, మనసాక్షి చంపుకోలేక కాల్చుకొని చనిపోయిండు. ఏ పోలీస్ ఆఫీసర్ మీ మాట వినకపోతే ఆ పోలీస్ ఆఫీసర్కి హెడ్ క్వార్టర్స్లో డ్యూటీ చేయడం కానీ, లేకపోతే సస్పెండ్ చేయడం కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం కానీ నరకం చూపించిర్రు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క బనికిరాని బీఆర్ఎస్ కార్యకర్త కూడా పోలీస్ వాళ్ళని నరకం చూపించిర్రు, బెదిరించిర్రు, పోలీస్ వాహనాలలో తరలించిర్రు. ఒకవేళ కనుక మీరు 3వసారి గెలిచి ఉంటుంటే మాత్రం పోలీస్ స్టేషన్లకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అని రాసేవాళ్ళు. మీరు నువ్వు మాట్లాడుతున్నావా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కనుక పోలీసు వాళ్ళని వాడుకోవాలనుకుంటే మాత్రం మీరు రోడ్ల మీద కూడా రారు. మీ సోషల్ మీడియా బీఆర్ఎస్ పింకులు కూడా రోడ్ల మీదకి రారు. మీ మీద కేసులు పెట్టించేవాడు. సంవత్సరం అయితే ఏ బీఆర్ఎస్ పింకి మీద కూడా కేసులు పెట్టలే. అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. నువ్వు మాట్లాడుతున్నావా? పోలీస్ అన్నలను వాడుకొని నెల జీతాలు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వస్తున్నాయి. మీ ప్రభుత్వంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జీతాలు వేయలేదు పోలీస్ అన్నలకు. నువ్వు మాట్లాడుతున్నావా? అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? హరీష్ రావు, నీ పేరు హరీష్ రావు గారు. పిట్టల దొర కూడా సిగ్గుపడతారు. అర్థమైందా?